హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నా టైలరింగ్ రికార్డ్ అండి. టీటీసీ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండి. దీనికి సంబంధించిన రికార్డ్ అనేది ఇలా ఉంటుందండి. అవి సీమ్స్ అండి, కుట్లు ఎలా ఉంటుందో అది కుట్లు అనమాట. ఇదనమాట కట్ డ్రాయర్. ఇది షార్ట్ డ్రాయర్ నేను కుట్టలేదండి, లాస్ట్లో ఉంటుంది కుట్టు అని. ఇది పెట్టికోట్. ఇది వచ్చి బేబీ జుబ్లా, చిన్న బేబీస్కి ఉంటుంది కదా అది. ఇది కూడా వేరే బేబీ జుబ్లాలో ఇంకో మోడల్. ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్, న్యూ బార్న్ బేబీ ఫ్రాక్. ఇది 2 ముక్కల లంగా అండి. ఇది శారీ పెట్టికోట్ 2 ముక్కలది. ఇదన్నమాట 3 ముక్కల శారీ పెట్టికోట్. ఇది 6 ముక్కల శారీ పెట్టికోట్. ఇవి హ్యాండ్స్లో రకాలు, ఎల్బో హ్యాండ్స్, బొట్ట చేతులు అవన్నమాట. ఇది నార్మల్ ఫ్రాక్, కుచ్చుల ఫ్రాక్ అనమాట. ఇది అంబ్రెల్లా ఫ్రాక్. ఇది వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా టాప్. ఇది అన్నీ సింపుల్గానే కుట్టుకున్నానండి. ఇది నార్మల్ టాప్, పంజాబీ డ్రెస్ టాప్. ఇది నార్మల్ టాపు. ఇది స్కర్ట్. ఇది చిన్న కుచ్చుల స్కర్ట్. ఇదనమాట కొంచెం పెద్ద కుచ్చులు వస్తాయి దీనికి. అది కొంచెం చూపిస్తున్నాను కదా, కొంచెం పెద్ద కుచ్చులు వస్తాయి ఈ స్కర్ట్కి. ఇదనమాట బాక్స్ ప్లేటెడ్ స్కర్ట్, అంటే యూనిఫామ్స్కి గట్ట కుడతారు కదా, బాక్స్ ప్లేటెడ్ స్కర్ట్ అనమాట. ఇదనమాట లాంగ్, అదే లంగా, కుచ్చుల లంగా, పట్టు లంగా అనేది కుడతారు కదా, ఆ లంగా అనమాట. ఇది జాకెట్ అనమాట, పట్టు లంగా మీద జాకెట్, షార్ట్ జాకెట్. ఇది గాగ్రా మీద టాప్ అండి. ఇది ప్యాంటు, లూజ్ ప్యాంటు. ఇవి నెక్ మోడల్స్ అనమాట. ఇది రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, పాట్ నెక్. ఇదనమాట మామూలు స్క్వేర్ టైప్లో ఒక మోడల్ అనమాట. ఈ నెక్లు అనేవి మనకు వచ్చాయి అనుకో, ఇప్పుడు నేను చూపించాను, ఆ నెక్లే కనుక మీకు కుట్టడం వస్తే ఏ మోడల్ అయినా ఈజీగా కుట్టేయచ్చండి. ఓకేనా. ఇది నైటీ అండి. రికార్డులోకి అన్నీ చిన్న చిన్నవే ఉండాలి కదా, అది నైటీ. ఇది షార్ట్, అక్కడ చెప్పాను కదా కుట్టలేదని. ఇదేనండి షార్ట్ షర్ట్ అండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ కుట్టడానికి ప్రజెంట్కి నాకు అక్కడ 45 రోజుల్లో అసలు ఎంబ్రాయిడింగ్ కూడా ఉంటుందండి. ఎంబ్రాయిడింగ్ కూడా మీకు ఒకరోజు ఆ క్లాత్ మీద ఎలా వేసాను అనేసి వీడియో తీసి పెడతాను, చూడండి. దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలని అంటే మీరు అడగండి, నేను వీడియో చేసి పెడతాను. ఆ రికార్డులోనే ఇదంటే ప్రాక్టికల్స్ అని ఉంటాయండి. మనం క్లాస్ చెప్పాలి. మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో దానికి సంబంధించి ఇలాగ ప్రాజెక్ట్ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించి మ్యాటర్, మనం ఏం కొడుతున్నామో అవన్నీ లెసన్ ప్లాన్ అంటారనమాట. మనం లెసన్ ముందే ప్రిపేర్ చేసుకొని పట్టుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పాలన్నమాట. మనం ట్రైనింగ్ తీసుకుంటామా, మనలాగే ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం చెప్పాలి. అలాగా రోజుకి ఒక 10 మంది ఇలాగ క్లాసులు చెప్తుంటారండి. నేను ప్రిపేర్ చేసిన లెసన్ ప్లాన్స్ అండి ఇవి. 5 లెసన్ ప్లాన్స్ ఉంటాయి. అలా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ టీటీసీకి వెళ్ళాలనుకుంటే ఏ సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ఎలాగ ఉంటుంది, ఎప్పుడు అప్లై చేయాలి, అలాంటివన్నీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో నేను చెప్తానండి. ఓకేనా. టీటీసీ అంటే టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ అండి. మీకు అర్థమైంది అనుకుంటాను. లేదు మేము ఇది ఎలా చదవాలి, ఎలాగ దీనికి ఎలిజిబుల్ అవుతాము అంటే, దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. హయ్యర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ అని. ఫస్ట్ లోయర్ గ్రేడ్ ఉంటుంది, తర్వాత హయ్యర్ గ్రేడ్ ఉంటుంది. లోయర్ గ్రేడ్ రాసి ఎలిజిబుల్ అయితే మీరు టీటీసీకి అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా 1 ఇయర్ టీసీసీ